నిన్న కూడా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదనే చెప్పింది. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు? అత్త, అవన్నీ నీకు అనవసరం. ఓహో, నువ్వు కూడా తోడు దొంగవేనా? నీకు తెలియకుండా ఇంకేదో చేస్తుందనుకున్నా. ఇది వదిన సంగతి. మొత్తం అందరూ నీ ముందు మంచివాళ్లులాగా అమాయకుల్లాగా నటిస్తూ నీకు నామాలు పెట్టి తిరుగుతున్నారు. పెన్ని, ఏ విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఆగుధరణి, తను మాట్లాడటం కాదు, మాట్లాడే అవకాశం నువ్విస్తున్నావు. కొడుకుల మీద కన్నా కోడళ్ల మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాను. ముఖ్యంగా నీ మీదే ధరణి. ఒక అబద్ధం చెప్పావు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో అబద్ధం. నమ్మిన వాళ్లే ఇంత నమ్మక ద్రోహం చేస్తుంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? అత్తయ్య, అంత మాటలు అనొద్దు ప్లీజ్. నేను మీకు నమ్మక ద్రోహం చేయటమా? నమ్మక ద్రోహమే. ముమ్మాటికి నమ్మక ద్రోహమే. అమ్మా, ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు మాట్లాడొద్దు. మీ ఎవ్వరితోనూ మాట్లాడడం లేదు. ఎంత గొప్పగా పెంచాన్రా మిమ్మల్ని. బావగారిని మీరు అపార్థం చేసుకోవడానికి, నేను అబద్ధం చెప్పడానికి వెనక ఉన్న కారణం ఒక్కటే అత్తయ్య. మీరు ఆ ఫోటోలు చూస్తున్నారే, అది నిజం కాదత్తయ్య. ఆ అమ్మాయి డబ్బు కోసం మత్తు మందు కల్పించి బావగారు స్పృహలో లేనప్పుడు తీసిన ఫోటోలు అవత్తయ్యా. నాకు తెలుసు బావగారు, మీరంత టెన్షన్లో ఉన్నప్పుడే ఏదో కారణం ఉందని తెలిసి అది తెలుసుకోవడానికి ప్రయత్నించాను. దొంగ దొంగ రే, ఆగు! కొత్తగా ఎవరినో పట్టానన్నావు కదా? విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్. గురువు గారు వచ్చేస్తున్నారు, రెడీగా ఉండండి.
ఇవ్వండి. ఇదిగో ల్యాప్టాప్. సరే డిలీట్ చేయి. అది జరిగింది. బావగారు ఏ తప్పు చేయలేదత్తయ్యా. మీ ఆయన బంగారం, కలలో కూడా అనుమానించొద్దక్కా. ఎంత ఇరికిద్దామని చూసినా ఏదో ఒక రకంగా బయటపడిపోతుంది. దీన్ని ఏదో ఒకటి చేయాలంటే ఆ దేవుడు దిగి రావాలేమో. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియట్లేదు ధరణి. మొత్తం అన్నిటినీ కాపాడావు. థ్యాంక్స్ రా. అసలు మీరే లేకపోయింటే నా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది. అలా అంటావేంటన్నయ్య? నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటాం. నువ్వు చెప్పకపోయినంత మాత్రాన తెలుసుకోలేము. అసలు నువ్వు ముందే చెప్పుంటే ఈ పాటికి ఎప్పుడో టైలర్ ప్రాబ్లం సాల్వ్ చేసి ఉండేది. ఎలా చెప్పమంటావురా? నేను పడుతున్న టెన్షన్ సరిపోక మీ అందరినీ టెన్షన్ పెట్టాలా? అమ్మా, శ్రావణి అందరూ నేను తప్పు చేసినట్టు చూస్తున్నా. ఇన్ని మాటలంటున్నా నోరు మెదపలేకపోయాను చూడు. నువ్వు తట్టుకోలేవని చెప్పలేదమ్మా. నాన్నకి తెలిస్తే ఏమైపోతారో అన్న భయంతో చెప్పలేదు. నేనే ఏదోలా బయటపడదామని ప్రయత్నిస్తుంటే చివరికి ధరణి తన తెలివితేటలతో కాపాడింది. నీ కొడుకులు ఎప్పుడు దారి తప్పరమ్మా. నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోరు. తెలుసు నాన్న, కానీ పరిస్థితులు ఒక్కొక్కసారి అపార్థాలు సృష్టిస్తాయి. ఇంకెప్పుడు ఏం జరిగినా మిమ్మల్ని అనుమానించరు. అమ్మా ధరణి, నువ్వేమిటో తెలుసుకోకుండా నిన్ను అవమానించాను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అయ్యో, మీరు క్షమించమని అడగడం ఏంటత్తయ్యా? లేదమ్మా, నీ
గొప్పతనం ఇంకా పూర్తిగా మాకు అర్థం కాలేదు. నీలాంటి కోడలు ఒక్కరు ఒక ఇంటికుంటే చాలు, ఆ ఇల్లు స్వర్గమే అవుతుంది. మన కుటుంబానే కాదమ్మా, నీ కాపురాన్ని కూడా నిలబెట్టింది నీ చెల్లెలు. గొప్పే కదా. అసలేంటి దీని అదృష్టం? అన్ని దీనికెందుకు ఇలా కలిసొస్తాయి? పూర్తిగా దీని మీద నమ్మకం మొత్తం పోగొడదామనుకుంటే తిరిగి నా బతుకుని నిలబెట్టింది అన్న క్రెడిట్ కొట్టేసింది. దీన్ని ఎలా దెబ్బ కొట్టాలి? సరే, అందరూ ఫ్రెష్ అయ్యండి, భోజనం చేద్దాం. అలాగే అత్తయ్య. కానీ డాక్టర్ ఎందుకొచ్చారు? ఏమైంది మీకు? ఏమీ లేదమ్మా, కాస్త కళ్ళు తిరిగి వికారంగా అనిపించింది. అవునా? ఏమైంది అత్తయ్య? డాక్టర్ ఏమన్నారు? ఇప్పుడు ఈ కుట్టు మిషన్ ఎంక్వైరీలేంటి? కొంపదీసి నేనే కలిపాను అని డౌట్ రాదు కదా? ఫుడ్ పాయిజన్ అయిందంట, పెద్ద ప్రాబ్లమే లేదన్నారు. ఫుడ్ పాయిజనా? ఫుడ్ పాయిజనా? ఏం తిన్నావమ్మా? పొద్దున ఇడ్లీ తిన్నాను, తర్వాత శ్రావణి జ్యూస్ ఇస్తే తాగాను. పొద్దున చట్నీ ఏదో పడుండదులేమ్మా, టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. కానీ మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ఏంటే పోలీస్ కుక్కలా వాసన చూస్తున్నావు? ఇంటి దొంగలు ఎక్కువైనప్పుడు తప్పదు కదక్కా. ఏం కలిపావక్క ఇందులో? ఎందుకు కలిపావు? అత్తయ్యకి ఏదైనా అయ్యుంటే? ఆవిడకెందుకు అవుతుంది? నా టార్గెట్ నువ్వు కదా. నీ టార్గెట్ నేనైనప్పుడు నన్ను ఏదైనా చేయాలి కదా. అత్తయ్యని ఎందుకు ఇలా చేయటం? అయినా అత్తయ్య ఆరోగ్యం చెడి డాక్టర్ ఇంటికి రావడం వల్ల అసలు నీకొచ్చేదేంటి? అర్థమైందక్కా? నేను డాక్టర్ని కలవడానికి వెళ్ళలేదు అని నీకు అనుమానం వచ్చింది. అత్తయ్యకి డాక్టర్తో డైరెక్ట్ గా చెప్పించడానికి ఇలా చేసావన్నమాట. అవునే, నిన్ను అడ్డంగా బుక్ చేద్దామనుకున్నా, నీ మీద నమ్మకం అంతా పోగొట్టాలనుకున్నాను. కానీ నీ అదృష్టం బాగుండి తప్పించుకున్నావు. నా అదృష్టం కాదక్కా, నీ అదృష్టం బాగుంది. అందుకే నేను అబద్ధం చెప్పి బావగారి సమస్యని పరిష్కరించడానికి వెళ్ళాను. లేదంటే నీ కాపురం నాశనం అయిపోయి ఉండేది. బావగారు నిజం చెప్పే వీల్లేక ఆ ఫోటోలన్నీ గుడ్డిగా నమ్ముతూ ఆయనకి దూరమయ్యి నీ జీవితాన్ని నాశనం చేసుకునేదానివి. అయినా నా మీద అత్తయ్యకున్న నమ్మకం పోగొడితే నీకేం వస్తుందక్కా?
నా మీద నమ్మకం పోతే గాని నీ మీద నమ్మకం కుదరదా? అవునే, నీ మీద నమ్మకం పోవాలి, నువ్వు ఇంట్లో నుంచి పోవాలి. అప్పుడు గాని నాకు నా మాటకి విలువ ఉండదు. ఏదో ఒకరోజు ఆ నమ్మకం నేను సంపాదించి నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను. కలలో కూడా అది జరగదక్క. అనవసరంగా పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తూ అత్తయ్యకి మావయ్యకి ఏదైనా ఆపద కలిగించాలనే ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోను. జాగ్రత్త. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నమ్మకం సంపాదించాలి అంటే నమ్మకంగా ఉండటం ఒక్కటే దారి. అడ్డదారులుండవు. వారం రోజుల తర్వాత ఈ రోజు ప్రశాంతంగా ఉంది. కాస్త హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. ఫోటోలన్నీ డిలీట్ చేసినట్టే కదా? ఇక ఆధారాలేం లేవు కదా? ఫోన్లో ల్యాప్టాప్లో మొత్తం ఫోటోలు డిలీట్ చేసామనే. ఇంకెక్కడా ఉండే ఛాన్సే లేదు. అదే మెసేజ్ చేసింది. ఏమంటుంది బావగారు? బేబీ, మర్చిపోలేదు కదా? రేపే నీ ఫైనల్ డేట్ అంట. ఆల్రెడీ నీ ఫైనల్ డేట్ అయిపోయింది. ఇక నువ్వు నన్నేమీ చేయలేవని మెసేజ్ పెట్టానయ్యా. పెట్టన్నయ్యా. నిన్ను బెదిరించడానికి తన దగ్గర ఏ ఆధారమూ లేదు. ఫోటో కాపీలు కూడా తీసుకుందా? తీసి ఇంటికి పంపించింది కదా సారు. అది చూపించే ఆ ప్రియం వద్ద పిన్ని ఇంత గొడవ చేసింది కదా. మధ్యలో నిషాకి మెలకువ రావడంతో ఇంటి దగ్గర పూర్తిగా వెతకడం కుదరలేదు సారు. మళ్ళీ కథ మొదటికొచ్చింది. అన్నీ డిలీట్ చేసినా కాపీలు తీసి పెట్టుకుంది. ఇప్పుడేం చేద్దాం? భయంగా ఉంది ధరణి. టెన్షన్ పడొద్దు బావగారు. టైం ఉంది కదా, ఆలోచిద్దాం. టైం ఎక్కడుంది ధరణి? రేపే డెడ్ లైన్ అంటుంది. చూసావు కదా? ఏదో ఒకటి చేయకపోతే ఫొటోస్ ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టేస్తుంది. అసలు పొద్దునే దాని కాళ్ళు చేతులు కట్టేసి అన్నీ లాక్కోనుంటే సరిపోయి ఉండేది. అవసరం లేదు సారు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? ఏంటి? అంతే. వర్కౌట్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది బావగారు. తన మెంటాలిటీ నాకు బాగా తెలుసు. వర్కౌట్ అయి తీరుతుంది. కానీ నువ్వు రేపు ఉండవు కదా టైలర్? ఇంట్లో పూజ ఉంది కదా సారు. పైగా రేపు దాసురాలు కూడా వస్తుంది. తప్పకుండా ఉండాలి. నువ్వు కూడా ఉండుంటే బాగుండేది ధరణి. అవసరం లేదు బావగారు, మీరు చేయగలరు. ఇక్కడ దాసురాలితో అమ్మవారి పూజ జరిపిస్తాను. అక్కడ మీకే ఆటంకం లేకుండా పని జరిగేలా అమ్మవారే చూసుకుంటుంది. నువ్వు కూడా ఉండుంటే బాగుండేది ధరణి. అవసరం లేదు బావగారు,
మీరు చేయగలరు. ఇక్కడ దాసురాలితో అమ్మవారి పూజ జరిపిస్తాను. అక్కడ మీకే ఆటంకం లేకుండా పని జరిగేలా అమ్మవారే చూసుకుంటుంది.